ఈరోజు జూన్ 4 ఖచ్చితంగా ఒక సంవత్సరం కిందట 40 సంవత్సరాల అనుభవం అయినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళ సారథ్యంలో ప్రజల మోసగించబడ్డ రోజు, ప్రజలకు అబద్ధాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రోజు. అధికారంలో వచ్చిన వాళ్ళకి బాగుంది, కానీ వాళ్ళ మాటలు విని నష్టపోయిన 1,50,00,000 మంది జనాల యొక్క అతిగతి లేకుండా పోయింది. వీడియో తెచ్చింటే సరిపోయేదే మన బాబు గారు చెప్పిన హామీలన్నీ కూడా. ఎందుకంటే మనకన్నా ఉండాలి. అతను ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు 4 సార్లు చెప్పిందే చెప్తా అంటాడు. మనం ఇందే ఇంత అంటాం. అట్లే మనలందరినీ కూడా, జనాలందరినీ కూడా ఎక్కడికెక్కడ గాడి కట్టేస్తారు. రైతులకు అందరికీ తెలుసు, ఇక్కడున్న రైతులందరికీ కూడా చంద్రబాబు వచ్చేసారి నాశనం అయిపోతామని చెప్పేసి అందరికీ తెలుసు. అందరూ అంటారు, వీడు వచ్చినాడు, ఇతను వచ్చినాడు, మొత్తం నాశనం అయిపోతామని. మళ్ళీ ఎలక్షన్లు వచ్చారు వల్ల మళ్ళీ గుద్దిపోతాం. జనాలందరికీ తెలుసు, ఇతను వచ్చంటే కరువు ఉంటా అంటారు, ఇతను వచ్చంటేనే ఎత్తిపోతాము, జనాల దగ్గర డబ్బులు ఉండవు, ఏమి ఉండవు, అన్ని ఉత్తర అతనే దోచేస్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేకల్లా, ఎలక్షన్లు వచ్చేకల్లా తప్పు. కాబట్టి అతనికి అలవాటు అయిపోయింది, మనకు అలవాటు అయిపోయింది. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఇదే తిప్పలు తప్పటాలి అన్నమాట. ఈరోజు చూసినామంటే ప్రతి హామీను దగ్గర 143 వాగ్దానాలు చేసినాడు. 143 వాగ్దానాలు చేస్తే దాంట్లో కరెంటు బిల్లు పెంచుతున్నారు, నేను వస్తానే పెంచను అన్నాడు. అప్పటికి ఇప్పటికి చూస్తే ఏ విధంగా మీకే పెరిగినాయో తెలుసు అంట. అంటే ఇప్పుడు నొప్పి వచ్చినప్పుడన్నా మీరు తెలుసుకోవాలా. మనకు నొప్పి అయినప్పుడల్లా జనాలు తెలుసుకోకపోతే ఇంకా అట్లే ఉంటది. ఏదో పట్నాలు పట్టిస్తా అంటాడు, వస్తాడు ఏదో ఒకటి అట్లా పట్నాలు పట్టేయడం, ఎన్న పట్టేయడమో, మళ్ళీ మనకు మెత్తగా అదేం కాదు తప్ప ఏం కాదు తెలియదు తప్ప. 15,000 కోట్ల రూపాయలు మనకు ట్రూ యాప్ ద్వారా, ఛార్జ్ ద్వారా చేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు, శనికాయ విత్తనాలు ఇచ్చినారప్ప మనకు, ఇంకా వేయలేదా? ఇచ్చినారా? ఇచ్చినారు. మంచి పంట వచ్చింది, అప్పుడే అమ్మేసుకున్నాం శనికాయలని. ఏడుంటాడు అంతా మార్కెట్ యార్డ్ల కింద అంతా చెప్పులు అట్లా పెట్టుకుంటే రైతులంతా రాత్రులు పనుకుంటాడుగా లేదా శనికాయలకు. జగన్ రెడ్డి ఊరుకుంటారా? వీళ్ళంతా ఇట్లయింది పాపం, ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకి రైతు భరోసా కేంద్రాలు కట్టించినాడు లేదా? కట్టించినాడు. ఆడ శనికాయలన్నీ ఈడ మొదలు పెట్టినాడు. ఏమన్నా పనే లేకుంటే అందరం ఊరికి లైన్ లో నిలబడతా అంటే ఇప్పుడు స్టోర్ వాళ్ళు అందరు నిలబడతానా లేదా? ఎవరైనా ఇంటికి అడుగు ఇచ్చారా? ఇంటిగా తీసుకోబోమ్మా 6 గంటలకే అంట. 6 గంటలకి వేయడం చరిత్ర. 6 గంటలకే ఇచ్చిన ఏమి 6 గంటలకు ఇచ్చింది 20,000 ఇచ్చానన్నాడు. 5 గంటలకి తెల్లారు 5కే మధ్యాహ్నం షాపులు అయితే ఓపెన్ అవుతాయి. 5 గంటలకే మాత్రం పాపం వీధినా బెల్ట్ షాపులు. అంటే 20 లక్షల ఉద్యోగాలు కదా, 20 లక్షల ఉద్యోగాలు రావాలంటే ఎట్లా కావాలా? సందుకు బెల్ట్ షాప్, 4 బెల్ట్ షాప్ పెట్టుకుంటూ పోతా అంటే దాంట్లోనే 10 లక్షలు అయిపోతాయి. దానికి అవి కనపడవు, పోలీసులకు ఎందుకు కనపడతాయి? అది ఎవరు కనపడుతుంది? మందు పోయిలు కూడా కనపడతాయి బెల్ట్ షాప్. మీద ఎవరు పోయినా కానీ కనపడదు. నైట్ 1 గంట వరకు దొరుకుతుంది. అది జగదేవి రత్లక సుందర్లో ఫోటో దిగితే శ్రీదేవి పక్కన శ్రీదేవి కనపడుతుంది. పోలీసులకు బెల్ట్ షాపులు కనపడవు అన్నమాట. వీళ్ళది ఒకటే కనపడుతుంటారు. 20,000 మాకు పెట్టుబడి సాయం ఇచ్చారంట. సరే, అది పడిందా పడలేదా? నీకు పడింది కదా. ఫుల్ డబుల్ 40,000 పడింది కదా. 20,000. ఇప్పుడు ఏదో మా సీనియర్ చెట్లకు అదేదో రోగం వచ్చింది, అది పులుసు రోగం అంట. ఏమో ఏడలేదు, ఇంతకుముందు పచ్చ రోగం వచ్చాడు, పచ్చ పురుగు వచ్చా అంటే ఇప్పుడు మళ్ళీ అది పులుసు ఏదో వచ్చింది. అట్లా మనల్ని మోసం చేయడం జరిగింది. ఇప్పుడు 20,000 ఉన్నాయి కాబట్టి ఈసారి పంటకు ఇబ్బంది లేదే ఉంటుంది. ఇంకా మా అమ్మవాడి, మా రామాయణ చెప్పాల, నీ 15,000 నీ 15,000
అన్నయ్య లేవా? మన మానాలు అందరికి పని అందరు సంతోషంగా ఉన్నారు కదా. ఏ తమ్ముళ్ళు ఏ ఒక్కలు అంత హ్యాపీసా? హ్యాపీసే కదా అంతా, అంత ఫుల్ హ్యాపీస్. ఏంది నాకు వచ్చా? అడిగి వచ్చా? నీకు 10,000 నీకు 10,000 నీకు 10,000 పడింది. అందరూ హ్యాపీసు. పూతరేకులా అన్నట్టు మనోళ్ళు అడిగాను. మా నాయకులందరినీ పక్కన పెట్టి మిమ్మల్ని ముక్కు పెట్టుకుంటే వాడేదో రామన్నాడు పూతరేకులు ఇచ్చాడు. మీరంతా కంపు చేప చుట్టేస్తే మేమంతా అయిపోలే చెప్పు. అదే 5,000 ప్రతి నెల ఇచ్చుకుంటా వాలంటీర్లకు సేవ చేయడానికి ఇస్తే నెక్స్ట్ వృద్ధి చేస్తామంటే చాలు తేడమేనా? ఇంతమంది లీడర్లందరినీ పక్కన పెట్టి మీకు చేసినాడు, అవునా కదా? వీళ్ళందరూ వద్దు, పాపం జనానికి ఇబ్బంది జరగకూడదు, నాయకులందరినీ పక్కన పెట్టి మిమ్మల్ని చేయొచ్చే. మీకు 10,000 నెలల చేప చుట్టేచ్చే ఎవరికంటే ఉండేది? సో 10,000 అందరికి పన్నాయి. నీకెంతమంది పిల్లలు? నీకు 30,000 ఇద్దరు. జాగ్రత్త, కమ్మలు గుమ్మలు కొనుక్కుంటాను. బంగారం రేటు పెరుగుతుంది. ఇంకోటి ఆడబిడ్డలని, ఇది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకంతా 1,500 అంటే సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పి చెప్పాడు. పడిందా 18,000 అందరికి? మందుకంతా నువ్వే లెక్క కొట్టేసినాడు మోనా ఇంట్లో. వీడి వాళ్ళ వాడి ఇంత లెక్క అంతా కొట్టేసినావుట కదా. 1,500 సో అందరికి 1,500 పడింది. అది హ్యాపీసు. ఉచిత బస్సు రోజు ఎవడన్నా టికెట్ అడిగినారంటే బాగుండదు చెప్తానా? చంద్రబాబు చెప్పినాడు అది ఉచిత బస్సు హ్యాపీసు. మన మాకు పండగ కూడా అందరు అదే దాంట్లోనే వచ్చినారు, ఫ్రీ బస్. మీరంతా ఫ్రీ బస్సే కదా ఇంట్లో. మీ ఆడవాళ్ళంతా ఫ్రీ బస్సు, మీరు వెనకాల మోటార్ సైకిల్ వస్తారు. నిరుద్యోగ వృత్తి అదైతే పర్వాలేదు. 3,000 అన్నాడు, బాగా పడుతుంది, దాంట్లో ఇబ్బంది లేదు. నెల 1వ తేదీకైనా 6 గంటలకైనా ఇది కూడా ఎన్ని గంటలకు వస్తుంది? అదేదో మనం దీని మీద రాస్తాంటాం చూడు, ఇంతకుముందు పల్లెలలో. ఇంతకుముందు కూడా 3,000 ఉంటాయంటప్ప. పెరిగింది, కాస్ట్లీ కదా ఇతను. ఇంకా 50 ఏళ్ళకే పెన్షన్. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకంటే 50 ఏళ్ళకి 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఏం పిల్లగా 50 ఏళ్ళకి వచ్చిందా లేదా పెన్షన్? నువ్వు ఆధార్ మార్పించుకున్నావంటే వయసు తక్కువ కనపడదు. 90 పడిపోయింది నీకు కూడా. విద్యా దీవెన, పిల్లలు చదువుకుంటా అంటే నేను గుడ్ మార్నింగ్ తిరుగుతా అన్నప్పుడు పట్టణ తింటాడు. 2 రోజులు లేట్ అయితే చాలు, సార్ ఇంకా వల్ల, సార్ ఇంకా వల్ల, సార్ ఇంకా వల్ల. 2 సంవత్సరం అవుతా అంది. అడిగేవాడు లేడు, ఈనేవాడు లేడు, ఇచ్చేవాడు అసలుకి లేడు. అంటే నాకు అర్థం ఏంటంటే అడుగుతా అంటే మన తిరుగుతా అంటే అడిగేవాడు ఎక్కువ, అడిగేవాళ్ళు ఉంటా అంటే చేసేవాడు ఎక్కువ అనమాట. ఇప్పుడు ఇనేవాడు లేకపోతే ఇంక అడిగేది లేదు, చేసేది లే కదా. కాబట్టి ఇనేవాడు కూడా లేడు. సో పిల్లలకు ఫీజు కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ, పెన్షన్లు అంటున్నాడు. ఈ మధ్యన మనము ఎలక్షన్స్ టైంకి 66 లక్షల పెన్షన్లు వస్తాయి. ఇప్పుడు 62,90,000 అంటే దగ్గర దగ్గర 4 లక్షల పెన్షన్లు తగ్గిపోయినాయి. సంవత్సరంలో అయితాంది, ఇంతవరకు కొత్త పెన్షన్ ఇచ్చినది లేదు. ఏమంటే మా పుల్లయ్య లాంటి వాళ్ళు 50 ఏళ్ళ పెన్షన్లు తప్ప ఎవరికి కానీ వచ్చిన దాఖలాలు లేవు. అంతే కదా, 50 ఏళ్ళ పెన్షన్. ఒక పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చినది లేదు, సంవత్సరం దాడుతుంది. నాకు తెలిసి ఒకటే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఏంటంటే అమరావతిలో నీళ్లు తోడే కార్యక్రమం. మోటార్లు ఎప్పుడు రన్ అయితేనే ఉంటున్నాం. ఈ సంవత్సరం పాటు ఎప్పుడు నిలిచిపోలే మోటార్. రెండోది అది కంటిన్యూస్ ఇసుక మట్టి అంతా. రెండోది ఏంటంటే ప్రతి నెల 1వ తేదీ వస్తాడు చంద్రబాబు, ఇలా పోతాడు, బాగున్నారు పెన్షన్ బాగున్నదో
అంటే కలెక్టర్ ఇక్కడ ఈయనకి ఇమ్మీడియట్ గా ఒక బంకు పెట్టేయండి.